మేడం ఇక్కడ మీ సమస్యలు ఏంటో చెప్తారు? నా పేరు పద్మ అండి. మాది వల్లభరావు చెరువు. మేము పక్కనే ఉంటాము. మాకు డ్రైనేజ్ లైన్ వేసిరు, రోడ్డు మంచిగా చేస్తున్నారు. రోడ్డు చేయలేదు ఇంతవరకు. మాకు మంచినీళ్ళు కూడా రావట్లేదు. 30 సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ ఉంటున్నాం మేము. అందరు మంచిగా అవుతారు కానీ మా ఏరియా మాత్రం మంచిగా కావట్లేదు. మాకు కొంచెం దయచేసి ఎట్లైనా రోడ్డు వేపియాలి, మంచినీళ్ళు వచ్చేటట్టు చూడండి. మేము ఎందుకంటే చాలా బాధలు పడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మాకు మంచినీళ్ళే లేవు. మాకు మంచినీళ్ళు లేక మేము రోడ్ అవతలకు పోయి తెచ్చుకుంటున్నాం. చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి మాకు. కానీ ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు ఇప్పటివరకు కూడా. కానీ ఇది సార్ చూస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాము, కొంచెం మాకు దయచేసి ఎట్లనైనా రోడ్డు మంచినీళ్ళు మాకు మంచి సవలతు కావాలని సార్కు చెప్తున్నా నేను. నమస్కారం సార్. మీరు ఇప్పుడు ఎట్లాగో మాకు కలవలేదు, మేము వచ్చినాం సార్. మేము పక్కనే ఉంటాం, చెరువు పక్కనే ఉన్నాం కానీ మాకు ఇళ్ళల్లోకి నీళ్లు రావట్లేదు. రోడ్డు కూడా మాకు సరిగ్గా లేదు. ఒక్కొక్కరు బండ్లు పైకి ఎక్కియాలంటే కింద పడిపోతున్నారు పిల్లలు కూడా. మా ఇంట్లోనే పడిపోతున్నాయి బండ్లు కూడా. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రారు మా కాలనీకి, ఎవరు ఒక లైట్ పెట్టియరు, ఒక రోడ్డు సాఫ్ చేపియరు. కొంచెం దయచేసి ఇది ఒక మాట నాది వినండి సార్. మీరు తేళ్ళు ఏమన్నా ఒక్కసారి వచ్చి మా కష్టాలు చూడండి సార్. మమ్మల్ని మా బాధలు మా గుడిసెలు చూస్తే మీకు మస్తు బాధ అనిపిస్తుంది సార్.